ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకుందామండి. చాలా రోజులైంది కదా స్వీట్ తిని. గులాబ్ జామ్ చేసుకుందాము. 1/2 kg అండి ఇది. 1/2 kgకి 200 grams కోవా అండి. ఇందులో మిక్స్ చేసి చేసుకోవాలి. నెయ్యి అండి, నెయ్యి సీల్ ఓపెన్ చేయాలి. ఇలాచి 5 ఇలాచీస్ తీసుకున్నానండి. ఇలా పీల్ చేసేసాను. ఇది మిక్సీ పట్టుకుందాము. ఒక 1/2 స్పూన్ షుగర్ వేసి మిక్సీ పట్టుకుందాము. ఒక 1/2 స్పూన్ వేస్తున్నా అండి. వేసి మిక్సీ పట్టేసుకుందాము. ఇలాచి అంతా ఇది కట్ చేసి ఇందులో వేసుకొని పిండి తడిపేసుకుందామండి గులాబ్ జామ్ది. ఇవి రెండు ఫస్ట్ ఇది కట్ చేసి ఇది స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో మిక్స్ చేసుకుందాము. షుగర్ అండి, 1/2 kg కదా, 1 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. 1/2 kg ఈ బౌల్లో పెట్టుకుందాము. వాటర్ వేసుకుందాము. 2 గ్లాసెస్ వాటర్, 2 or 3 గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి. జీరాకి ఇందులో ఈ బౌల్లో ఒకటి వేసుకుంటే చాలండి. వాటర్ ఒకటి వేస్తున్నానండి. ఇది స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇది మెల్లగా సిమ్లో పెట్టేస్తే జీరా అయిపోతుంది. మనం ఆ ఇలాచీ పౌడర్ చేసి షుగర్ వాటర్లో వేసేసుకుందాము. తర్వాత ఈ కడాయిలో ఆయిల్ పోసుకొని ఆ గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కట్ చేసి ఇది ఇందులో వేసుకొని స్మాష్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. స్వీట్లో జీరా వాటర్లో కొద్దిగా అండి. స్వీట్నెస్ కోసం అండి, బాగుంటుంది. కోవా కట్ చేశానండి, ఇందులో వేసుకున్నాం. 200 grams, 200 grams అండి ఇది కోవా. బాగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న తర్వాత గులాబ్ జామ్ పౌడర్ కట్ చేసి వేసేసుకుందాము. ఫస్ట్ ఇది కట్ చేసుకుందాము. ఇది ఎంటీఆర్ అండి, చూసారు కదా, ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్. ఇది కోవా, మిస్ట్రీ మిల్కీ కోవా అండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది స్మాష్ చేసుకొని అలానే ఆ పిండి కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము. పాలేసి తడుపుకోవాలండి. పాలు ఉంది, కొద్దిగా పాలేసి తడుపుకోవాలి. చాలా మెత్తగా బాగుంది, ఊరికనే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనం పిండి కూడా వేసేసుకుందాము. 1/2 kg అండి, ఇది 1/2 kg, ఇది 200 grams సరిపోతుంది. మీరు కూడా చేసుకోవాలంటే ఇలానే చేసుకోండి. 100 grams కూడా వేసుకోవచ్చు అండి. 1/2 కిలోకి 100 grams కోవా, 1/2 కిలో గులాబ్ జామ్ పౌడర్ దొరుకుతుంది ప్యాకెట్, చేసుకోవచ్చు, బాగుంటుంది. 1/2 kg వేసానండి. మా అమ్మాయి ఆఫీస్లో పాట్లక్ జరుగుతుందంట అండి. పాట్లక్ అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకం చేసి తీసుకెళ్ళాలి. అలా మా అమ్మాయి స్వీట్ చేసి తీసుకొస్తాను అనిందంట. అందుకని చేసి తీసుకెళ్తాము మమ్మీ అని అంటే చేస్తున్నానండి. స్వీట్స్ అంటే చాలా టేస్టీగా, అందరికీ చాలా ఇష్టం కదండి. స్వీట్స్ అంటేనే అందరికీ ప్రాణం. బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పాలేసి కలుపుకోవాలండి. తడిపాక ఒక 5 minutes రెస్ట్ ఇచ్చి తర్వాత బాల్స్ చేసుకుందాము చిన్నగా.
మనం కొద్దిగా పాలేసి తడిపేసుకుందామండి. తడుపుకున్నాక చూద్దామండి. నేను ఎప్పుడు స్వీట్ చేసినా, గులాబ్ జామ్ చేసినా ఇలానే కోవా వేసి చేస్తానండి. చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగుంది అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను కోవానే వేస్తానండి. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఈ గులాబ్ జామ్ కంపల్సరీ చేసుకుంటామండి. ఫెస్టివల్ వస్తే కూడా ఫస్ట్ గులాబ్ జామే చేసుకుంటాము. కొద్దిగా పాలేసి తడుపుకుందామండి. వాటరీ కాకుండా చూసుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి స్మూత్గా. మొత్తం ఇలానే కొద్దిగా పాలేసి తడిపేసుకోవాలండి. ఇంకా ఇది తడుపుకున్నాక చూద్దాము. చూసారు కదండి, చాలా స్మూత్గా ఎంత బాగా అయిందో. రెస్ట్ ఇవ్వాలండి. ఒక 5 మినిట్స్ ఇద్దాము. దాని తర్వాత బాల్స్ చేసుకుందాము. అప్పటి వరకు మనం జీరా చూసుకుందామండి. షుగర్ వాటరు రెడీ అయిపోయిందండి. కొంచెం చూసారు కదండి, చూద్దాము. వాటరు రెడీ అయిపోయింది కదండి వాటరు. ఇంకా కొంచెం దగ్గరకైతే బాగుండదండి, మళ్ళీ చిక్కగా అయిపోతుంది. చాలా పిండి ఉంది కదా, హాఫ్ కేజీ చేయాలి కదా, మళ్ళీ షుగర్ వాటర్ సరిపోకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అందులో మనం ఇప్పుడు ఆ పౌడర్ చేసి వేసుకుందామండి. ఇలాచి తీసి పెట్టాను కదా, అది పౌడర్ చేసి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలాచి పౌడర్ చేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి, 1 స్పూను. జీరా వాటర్లో కొద్దిగా నెయ్యి వేసాము, కొంచెం టేస్ట్ వస్తుందండి. ఇలాచీ పౌడర్ చేసుకున్నామండి. చూసారు కదా, ఈ పౌడర్ కూడా ఇందులో వేసేద్దాము. మంచి సువాసన వస్తుంది, ఇలాచీ స్మెల్. చిన్న బాల్స్ చేసుకుందామండి. చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం రౌండ్గా. మీ ఇష్టం అండి, మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకుంటే చాలా అవుతుంది. ఒక 60-70 వరకు అవుతుందండి చిన్నగా చేసుకుంటే. ఇలా రౌండ్గా బాల్స్ చేసుకుందాము. ఫస్ట్ చేసుకున్నాక చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేడి అవుతుంది. మనం బాల్స్ చేసుకుంటున్నాం కదా గులాబ్ జాము, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు మనం బాల్స్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎన్ని బాల్స్ చేశాను గులాబ్ జామ్ది. మనం చేసుకుందామండి. కడాయిలో ఆయిల్ పోసాం కదా, హీట్ అయింది. మనం కొద్దిగా బాల్స్ వేసి ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చాక తీయాలండి. మరీ బ్రౌన్ కాదు, లైట్ గోల్డ్ బ్రౌన్ వచ్చాక తీద్దాము. ఎమ్మి గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా,
జీరా వాటర్ కూడా రెడీ అయిపోయింది. మనం ఇది చేసి అందులో వేసేసుకుందాం. చూసారు కదండి, బ్రౌన్ కలర్ అయింది, గోల్డ్ బ్రౌన్. తీసేస్తున్నాను. అలా మిగతా ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుందామండి, కొంచెం కొంచెం వేసి. చూసారు కదండి, ఇలా కొద్ది కొద్దిగా వేసి చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వస్తేనే బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో వేసేసుకుందాము. చూసారు కదా, షుగర్ వాటర్లో వేసేసాను. అలానే ఇవన్నీ కూడా చేసి అలా వేసేసుకోవడమే అండి. ఇలాచి పౌడర్ వేసుకుందామండి, మర్చిపోయాను ఇందాక. కలిపేసుకుందాము. చూసారు కదండి, గులాబ్ జామ్ రెడీ అండి. ఎమ్మి ఎమ్మి గులాబ్ జాము. ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసుకుందామండి. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి గులాబ్ జామున్ రెడీ. మీరు కూడా ఇలానే చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. థ్యాంక్ యూ.